హలో ఎవ్రీబడి. ఈ వీడియోలో వచ్చేసి మనం ఇన్కమ్ ట్యాక్స్‌లో లేటెస్ట్ వచ్చిన చేంజెస్ ఏమున్నాయి? అంటే అసెస్‌మెంట్ ఇయర్ 2025కి చేంజెస్ ఏమున్నాయనేది చూసుకుందాం. అండ్ ఈ చేంజెస్ ఏ దానికి ఎవరికి అప్లికబిలిటీ అయితదనేది చెక్ చేసుకుందాం. సో, క్లియర్‌గా అన్ని చేంజెస్‌ని నేను క్లియర్‌గా చెప్తాను వినండి. ఫస్ట్ టాక్స్ రేట్స్‌కి సంబంధించి ఇవి మనకి ఎక్కడ ఉపయోగపడతవి? ఇన్కమ్ ట్యాక్స్ కంప్యూటేషన్ చేసే దగ్గర మనకి యూజ్ అయితవి. ఏవి టాక్స్ రేట్ అండర్ సెక్షన్ 115 BAC ఎవరైనా చేసుకుంటే వాళ్ళకి టోటల్ ఇన్‌కమ్ అప్ టు 3,00,000 వరకు 0%, 3-7 5%, 7-10 10%, 10-12 15, 12-15 20, అబోవ్ 15 ఉంటే 30. అండ్ ఇక్కడ చేంజ్ ఏమొచ్చింది అంటే ఇక్కడ లాస్ట్ ఇయర్ గనక చూసుకుంటే ఇక్కడ జస్ట్ ఎ సెకండ్ నేను కంపేర్ చేస్తాను ఇక్కడ. ఇక్కడ లాస్ట్ ఇయర్ చూసుకుంటే మనకి 3-6 ఇక్కడ పోయినా 3-7 పోయినా కదా! అప్పుడు 6 ఉండే. అండ్ 6కి మనకి 5% పర్సెంటేజ్ అనేది సేమ్ ఉండే. 5, 10, 15, 20 అట్లనే. బట్ ఏమంటే 6 తర్వాత 6-9 ఉండే. అంటే ఫస్ట్ 3-6 తర్వాత 6-9 తర్వాత 9-12. సో, ఇట్లా టర్నోవర్ ఉండే ప్రీవియస్ ఇయర్‌లో టోటల్ ఇన్‌కమ్‌కి సంబంధించి. అండ్ ఈ ఇయర్‌లో టర్నోవర్ వచ్చేసి 3-7, 7-10, 10-12, 12-15, అబోవ్ 15. అండ్ ఇది ఎవరెవరికి అప్లికబిలిటీలోకి వస్తది అంటే ఎవరైతే పర్సన్స్ ఇండివిడ్యువల్ కానీ ఎవరు ఇండివిడ్యువల్ పర్సన్స్ కానీ, హెచ్‌యుఎఫ్ కానీ, ఆర్ ఏఓపీ కానీ, ఆర్ పీఓఐ కానీ, ఆర్ ఈ వాళ్ళుంటారు కదా! ఏజేపీ ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్స్ వాళ్ళకి వీళ్ళందరికీ అప్లికబిలిటీలోకొచ్చేస్తది. వీటికి సంబంధించి. నెక్స్ట్ ఇప్పుడు కార్పొరేట్ టాక్స్ రేట్ ఇది కార్పొరేట్ టాక్స్ రేట్ ఆన్ ఫారిన్ కంపెనీస్ అది రెడ్యూస్డ్ టు 35. యాక్చువల్‌గా ఇప్పుడు 35 అంటే అప్పుడెంతుండే అంటే 40% ఉండే. అంటే ఫారిన్ కంపెనీస్‌కి ఎంత ఉండే 40% ఉండేది. మనకిప్పుడు 35% అయింది. ఇది కూడా మనకి ఇన్‌కమ్ టాక్స్ కంప్యూటేషన్‌లో వర్క్ అయితది. అండ్ ఇది రిలేటెడ్ టు ఫారిన్ కంపెనీకి సంబంధించి. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ టాక్సేషన్ అండర్ సెక్షన్ 115 BAC, 115 BAC తీసుకుంటుంటే 2. ఒకటి స్టాండర్డ్ డిడక్షన్ లిమిట్ ఆన్ సాలరీ 16(1)(a) హాస్ బీన్ ఇంక్రీజ్డ్ టు 75,000. ఇప్పుడు 75,000 అంటే అప్పుడెంతుండే అంటే 50,000 ఉండే. సో, స్టాండర్డ్ డిడక్షన్ ఇంతకుముందు మీరు 50,000 తీసుకుంటుండ్రి. ఇప్పుడు వాళ్ళు ఎంత తీసుకోవచ్చు? 75,000 స్టాండర్డ్ డిడక్షన్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ స్టాండర్డ్ డిడక్షన్ లిమిట్ ఆన్ ఫ్యామిలీ పెన్షన్ అండర్ సెక్షన్ 57(2)(a) హాస్ బీన్ ఇంక్రీజ్డ్ టు 25,000. ఇప్పుడు 25,000 అంటే అప్పుడెంతుండే? సో, 15,000 అంటే సాలరీకి సంబంధించిన స్టాండర్డ్ డిడక్షన్ 50,000 నుంచి 75,000కి వెళ్ళిపోయింది. అండ్ ఫ్యామిలీ పెన్షన్‌కి సంబంధించిన అమౌంట్ 15,000 నుంచి 25,000కి చేంజ్ అయింది. నెక్స్ట్ సర్చార్జ్ ఈజ్ నాట్ కాలిక్యులేటెడ్ ఆన్ ద ఫాలోయింగ్ ఇన్‌కమ్స్ ఎంటర్డ్ ఇన్ ఇన్‌కమ్ టాక్స్ టేబుల్ అట్ స్పెషల్ రేట్స్. సో, స్పెషల్ రేట్స్ ఏవైతే ఉంటావో వాటికి సంబంధించి సర్చార్జ్ కాలిక్యులేషన్ అనేది ఉండదు. ఏ దానికి సంబంధించి 115(8) ఇంట్రెస్ట్ ఫ్రమ్ సెక్యూరిటీస్ అంటే స్పెసిఫైడ్ ఫండ్‌కి సంబంధించి ఉంటే ఆర్ డివిడెండ్ ఇన్‌కమ్ ఉంది. స్పెసిఫైడ్ ఫండ్‌కి సంబంధించి ఉంటే లాస్ట్ ఇయర్‌లో ఇవి ఏ దానికి సంబంధించినవి ఇవి నాన్ రెసిడెంట్‌కి సంబంధించి ఇవి నాన్ రెసిడెంట్‌కి ఈ ఫర్మ్స్ ఉంటాయి కదా! రెసిడెన్షియల్ స్టేటస్ అనేది నాన్ రెసిడెంట్ అనేది చెక్ చేసుకోవాలి. ఫర్మ్ కానీ, ఎల్ఎల్‌పి కానీ, ఏఓపి కానీ, పీఓఐ కానీ వీళ్ళంతా నాన్ రెసిడెన్షియల్ స్టేటస్‌లో ఉన్న వాళ్ళకి ఈ సర్చార్జ్ అనేది కాలిక్యులేషన్ అనేది రాదు. స్పెషల్ రేట్‌కి సంబంధించి. సర్చార్జ్ వాస్ ఇంతకుముందు ఎట్లుండే అంటే ఫర్మ్‌కి, ఎల్ఎల్‌పికి, ఫారిన్ కంపెనీకి అనేది అప్లికబిలిటీలోకి ఉంటుండే. ఇప్పుడు ఫర్మ్, ఎల్ఎల్‌పి, ఏఓపి, బీఓఐ ఇవన్నీ నాన్ రెసిడెంట్ కంపెనీస్ అయితే వాళ్ళకి ఈ సర్చార్జ్ అనేది కాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఆల్రెడీ వాళ్ళకి స్పెషల్ రేట్ ఆఫ్ ఇన్‌కమ్‌తో టాక్స్ పడుతుంది కాబట్టి. అది నెక్స్ట్ అప్డేట్. నెక్స్ట్ ప్రిజంప్టివ్ ప్రాఫిట్స్. ఏమి? ప్రిజంప్టివ్ ప్రాఫిట్స్ 44(b) అండ్ 44(DA)కి సంబంధించి. ఇంకా మనకి 44(BBC) ఏది? క్రూయసీ షిప్పింగ్ బిజినెస్ ఆఫ్ నాన్ రెసిడెంట్ అనేది యాడ్ అయిపోయింది. ఇది ఈ ఇయర్‌కి సంబంధించి యాడ్ అయింది. అంటే ఇది ఏ దానికి సంబంధించి? నాన్ రెసిడెంట్‌కి సంబంధించి 44(BBP) అనేది కొత్తదనమాట. సో, యాక్చువల్లీ ఈ సెక్షన్స్ ఇన్‌కమ్స్ వాటికి సంబంధించి అంటే ఆ బిజినెస్ రిలేటెడ్ ట్యాబ్స్ గురించి చెప్పేటప్పుడు నేను చెప్తా. ఇప్పుడు కొత్తగా ఏమొచ్చినాయో అనేది మాత్రమే నేను చెప్తున్నాను. నెక్స్ట్
పార్ట్నర్స్ రెమ్యునరేషన్. అలవబిలిటీ రెమ్యునరేషన్ ఉంది కదా! పార్ట్నర్స్‌కి సంబంధించి. అంటే రిలేటింగ్ టు బిజినెస్ ఆర్ ప్రొఫెషన్‌కి సంబంధించి మనం డిస్కషన్ చేస్తున్నాము. ఎప్పుడైతే పార్ట్నర్‌షిప్ ఫార్మ్ ఉందో వాళ్ళకి రెమ్యునరేషన్ కాలిక్యులేషన్ చేస్తాము. ఏ దాని ప్రకారంగా యాస్ పర్ సెక్షన్ 40 ప్రకారంగా కాలిక్యులేషన్ చేస్తాము. వాళ్ళకిప్పుడు ఒకవేళ మీకు బుక్ ప్రాఫిట్స్ అనేది నెగెటివ్ ఉంటే, ఇవి బుక్ ప్రాఫిట్స్ అనేది నెగెటివ్ ఉంటే 3,00,000, ఈ బుక్ ప్రాఫిట్స్ అనేది పాజిటివ్ ఉంటే 6,00,000, 3,00,000 సారీ, ఇక్కడ ఏం చూసుకోవాలంటే ఫస్ట్ 3,00,000 ఆర్ 90% ఆఫ్ బుక్ ప్రాఫిట్స్ ఫస్ట్ చూసుకోవాలి. అప్ టు 6,00,000 వరకు. అది అప్ టు 6,00,000 వరకు 3,00,000 ఆర్ 90% ఆఫ్ బుక్ ప్రాఫిట్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. ఒకవేళ అది నెగెటివ్ ఉందంటే 3,00,000 రెమ్యునరేషన్ అనేది తీసుకోవచ్చు. లేదు మాకి ప్రాఫిట్ ఉంది. ప్రాఫిట్ అప్ టు 6,00,000 వరకు చూసుకున్నప్పుడు 3,00,000 ఆర్ 90% బుక్ ప్రాఫిట్స్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. రిమైనింగ్ పైన 60% బుక్ ప్రాఫిట్ తీసుకోవాలి. ఇదే ప్రొవిజన్ మనకి లాస్ట్ ఇయర్ ఏముండే అంటే బుక్ ప్రాఫిట్స్ అనేది మనకి నెగెటివ్ ఉన్నావనుకోండి 1,50,000 తీసుకుంటుంటిమి. అండ్ వేర్ హ్యాస్ బుక్ ప్రాఫిట్స్ అంటే ఫస్ట్ ఇక్కడ 6,00,000 అన్నారు కదా! ఇక్కడ 3,00,000 ఉండే. 3,00,000 ఉండి ఇన్‌కమ్ హైయర్ ఆఫ్ 1,5,00,000 ఆర్ ఎ మనకి 1,5,00,000 ఆర్ 90% ఆఫ్ బుక్ ప్రాఫిట్ అంటుంటిమి. సో, విచ్ ఎవర్ ఈజ్ హైయర్ తీసుకుంటుంటిమి. అంటే లాస్ట్ ఇయర్‌కి, ఈ ఇయర్‌కి ఏమి ఇన్‌కమ్‌ని పెంచేసినారు రెమ్యునరేషన్‌ని. 1,50,000 నుంచి 3,00,000కి పెంచినారు. అండ్ తర్వాత బుక్ ప్రాఫిట్స్‌ని 3,00,000 నుంచి 6,00,000 వరకు పెంచినారు. అండ్ రెమ్యునరేషన్ వచ్చేసి 1,50,000 ఆర్ 90% చేస్తుంటిమి. ఇప్పుడు 3,00,000 ఆర్ 90% ఆఫ్ బుక్ ప్రాఫిట్ అనేది కాలిక్యులేషన్ చేయాలి. సో, ఇది మనకి ఎక్కడ యూజ్ అయితది? ఏవైతే మనం ఇన్‌కమ్ టాక్స్‌లో ఫమ్‌ది కానీ, ఎల్ఎల్‌పి గాని ఫైలింగ్ చేస్తుంటామో అక్కడ రెమ్యునరేషన్ కాలిక్యులేషన్ చేయడానికి యూజ్ అయితది. నెక్స్ట్ మేజర్ మోడిఫికేషన్ టు ద క్యాపిటల్ గెయిన్. సో, క్యాపిటల్ గెయిన్‌లో మనకేమంటే టేబుల్స్‌లో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండర్ సెక్షన్ 112A. ఇది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండర్ సెక్షన్ 112A. ఇక్కడ ఎగ్జంప్షన్ లిమిట్ ఆన్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండర్ సెక్షన్ 112A అనేది ఇంక్రీజ్ చేసినారు. ఎంతకి? 1,25,000కి. ఇది ఇంతకుముందు ఎంతుండే? 1,00,000 మాత్రమే ప్రొవైడ్ చేస్తుంటిమి. ఈ ఎగ్జంప్షన్ లిమిట్ అనేది. అండ్ టాక్స్ రేట్ వచ్చేసి 12.5%. అది కూడా ఎప్పుడంటే ఒకవేళ అది డేట్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్ అనేది ఆన్ ఆర్ ఆఫ్టర్ 23 జులై 2024 అయితే 12.5 అయితది. ఒకవేళ అది బిఫోర్ ఉంటే 10% ఉంటది. అండ్ ఇక్కడ 1,00,000 1.2 ఉన్నది ఇంతకుముందు 1,00,000 ఉండే. ఇది 10%. 112A లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీరు కాలిక్యులేషన్ చేస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏమున్నాయి? మనకి 1,00,000 నుంచి 1.25,00,000కి వెళ్ళిపోయింది. రేట్ వచ్చేసి 12.5 అప్లికబుల్ అయితది. ఒకవేళ డేట్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్ అనేది ఆన్ ఆర్ ఆఫ్టర్ 23 జులై 2024 అయితే. నెక్స్ట్ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్. ఇఫ్ డేట్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్ అనేది ఆన్ ఆర్ ఆఫ్టర్ 23 జులై 2024 ఉంటే అసెట్స్ విత్ ఏ హోల్డింగ్ పీరియడ్ ఎక్సీడింగ్ 12 మంత్స్ ఆర్ 24 మంత్స్ ఉంటే వాటిని మనం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. ఈ 12 మంత్స్ ఎవరికి? ఆల్ లిస్టెడ్ సెక్యూరిటీస్‌కి సంబంధించి. ఆల్ అదర్ సెక్యూరిటీస్‌కి 24 మంత్స్ చెక్ చేసుకుంటాము. ఆన్ ఆర్ ఆఫ్టర్ ఉంటే వాళ్ళకి లాంగ్ టర్మ్ ఆర్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్‌గా ప్రొవైడ్ చేస్తాము. నౌ ఇంకొక అప్డేట్. ఇఫ్ ఇఫ్ డేట్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్ అనేది ఇఫ్ డేట్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్ ఈజ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 23 జులై 23 జులై గాన ఉంటే మీది ఆన్ ఆర్ ఆఫ్టర్ 23 జులైకి గాన ఉంటే ఆ కేసెస్‌లో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎంతొస్తది? 20%. అండ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్‌కి వస్తది. 2 ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ. ఒకటి 12.5 వితౌట్ ఇండెక్సేషన్. హౌఎవర్ ఇఫ్ ద ఇన్ కేస్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఆ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అనేది అక్వైర్డ్ బిఫోర్ 23 జులై 2024 అయితే 20% విత్ ఇండెక్స్ ఆర్ 12.5 వితౌట్ ఇండెక్స్. సో, ఇండెక్స్ తీసుకొని 20% టాక్స్ వేస్తావా? ఇండెక్స్ తీసుకోకుండా 12.5 వేస్తావా అనేది నీ ఇష్టం. సో, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు ఇదొస్తది. సో, మీకెవరైనా క్యాపిటల్ గెయిన్స్ వచ్చిందంటే డేట్ అనేది ప్రాపర్‌గా చూడండి. డేట్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్ అనేది 23 జులై 2024 ఉంటే మీ క్యాలిక్యులేషన్స్ అనేది కొంతవరకు చేంజ్ అయితాయి. టాక్స్ రేట్ అనేది కొంతవరకు చేంజ్ అయితది. విచ్ ఎవర్ ఈజ్ బెనిఫిషియల్ తీసుకోవాలి. 12.5 వితౌట్ ఇండెక్సేషన్ బెనిఫిషియల్ ఉందా? ఆర్ 20% విత్ ఇండెక్సేషన్ బెనిఫిట్ మంచిగుందా? ఆ 2 విచ్ ఎవర్ ఈజ్ బెనిఫిషియల్ చూసుకొని క్లయింట్‌కి ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ ఫర్ ద అసెట్ పాస్ త్రూ ఇన్‌కమ్ అండర్ సెక్షన్ 115 ఏమైంది? ఫర్ ద సెక్షన్
పాస్ట్ ఇన్‌కమ్ వచ్చిందనుకో 115 యూబీ కింద. ఇది ఏది అందరికి బట్ ఎక్సెప్ట్ లోకల్ అథారిటీని ఇక్కడ ఎక్స్‌క్లూడ్ చేసేస్తాం. అందరికి అప్లికబిలిటీలోకొస్తది. వీళ్ళకేం చెప్తారంటే షార్ట్ టర్మ్ టేబుల్‌లో అంటే లిస్ట్‌లో 20% అనేది యాడ్ అయిపోతాయి టాక్స్‌లోకి సంబంధించి. అండ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్‌లో 12.5 అండర్ సెక్షన్ 112A తీసుకుంటే అదర్స్‌కి 12.5 చూసుకుంటాము. నెక్స్ట్ ఒకవేళ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ న్యూ అసెట్ అయితే ఒకవేళ మనం షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ న్యూ అసెట్ గాన తీసుకుంటే ఎప్పుడు ఫ్రమ్ 23rd జులై 2024కి అన్‌లిస్టెడ్ డిబెంచర్స్ కానీ, బాండ్స్ కానీ ఎక్సెప్ట్ సవరన్ గోల్డ్ అండ్ బాండ్స్ ఉంటే అవి టాక్సబుల్ అండర్ సెక్షన్ 50AA ఉంటే ఇవి న్యూ లిస్ట్ ఆఫ్ టైప్ షేర్స్, యూనిట్స్, బాండ్స్ వీటిలో తీసుకోవాలి అనమాట. నెక్స్ట్ నౌ ఇక్కడ బైబ్యాక్ ఆఫ్ షేర్స్ అనేది కూడా మెయిన్ ఇంపార్టెంట్. ఇది బైబ్యాక్ ఆఫ్ షేర్స్. ఇంతకుముందు బైబ్యాక్ ఆఫ్ షేర్స్ ఏమవుతున్నాయంటే బైబ్యాక్ ఆఫ్ షేర్స్ డీమ్డ్ డివిడెండ్ కాన్సెప్ట్ కిందకి వచ్చేస్తుంది. అంటే ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో ట్యాక్సబిలిటీలోకి వస్తుంది అనమాట. సో ఏమైంది ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో ఈ బైబ్యాక్ అనేది taxable అవుతుంది. సో ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 1034 నాట్ అప్లికబుల్ ఫర్ బైబ్యాక్ ఆఫ్ షేర్స్ ఫ్రమ్ 1st October 2024. ఇట్ ఈస్ కన్సిడర్ హ్యావ్ డీమ్డ్ డివిడెండ్. దీన్ని మనం ఇంతకుముందు ఎగ్జామ్షన్ ఇస్తుంటే 1034Aలో, బట్ ఈ ఇయర్ నుంచి 1034Aలో ఇవ్వకూడదు. అదర్ ఇన్కమ్లో ట్యాక్సబుల్ వేయాలి, డివిడెండ్ కాలంలో వేయాలి. ఆ డివిడెండ్ ఏమంటే మనం డీమ్డ్ డివిడెండ్గా కాన్సెప్ట్గా ప్రొవైడ్ చేస్తాము. నెక్స్ట్ డిడక్షన్కి రిలేటెడ్ ఏం చెప్తారు? ఎన్పిఎస్ కాంట్రిబ్యూషన్ అండర్ సెక్షన్ 80CCD ఇన్ కేస్ ఆఫ్ ట్యాక్సేషన్. ఇన్ కేస్ ఆఫ్ ట్యాక్సేషన్ అండర్ సెక్షన్ 115 BAC ఉంటే రిగార్డ్లెస్ ఆఫ్ నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఏదన్నా కానీ డిడక్షన్ అండర్ సెక్షన్ 80CCD2కి అలవబుల్ ఎంత అంటే అప్ టు 40%, 14% వరకు మీకు మిస్ అయిపోయింది. అప్ టు 14% ఆఫ్ శాలరీ మీకు డిడక్షన్ అనేది వస్తుంది. ఇది చూసుకోవాలి. ఇంతకుముందు ఎంత ఉండే? అప్ టు 10% మాత్రమే మీకు డిడక్షన్ వస్తుండే. ఇప్పుడు ఎంత వస్తుంది? 14% డిడక్షన్ అనేది క్లెయిమ్ చేయొచ్చు. అంటే మనం 115 BAలో 80 చాప్టర్ 6 డిడక్షన్స్ నార్మల్గా ఎక్కడ రావు. బట్ ఈ డిడక్షన్ ఏది ఎన్పిఎస్ కాంట్రిబ్యూషన్ అనేది మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అప్ టు 14% ఆఫ్ శాలరీ ప్లస్ డిఎన్ఎస్ అలవెన్స్కి సంబంధించి. సో మీ పీడిఎఫ్లో 14% అనేది యాడ్ చేసుకోండి ఎవరైనా పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ రిలేటింగ్ టు 1015B ఇది రిలేటెడ్ టు ఎగ్జెంప్టెడ్ ఇన్కమ్కి సంబంధించి. అదర్ ఎగ్జెంప్టెడ్ ఇన్కమ్ అనేది ఎగ్జెంప్టెడ్ ఫుల్ ఏమైనా ఉంటే వాటిని యాడ్ చేసుకోవడం అనేది. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. టేబుల్స్ లైక్ ఆధార్ నెంబర్ అవన్నీ ఆధార్ ఎన్రోల్మెంట్ నెంబర్ అనేది మనకి ఇప్పుడు యాక్సెప్ట్ చేయరు. ఇంతకుముందు ఏమంటుండే అంటే ఆధార్ అతని ఎన్రోల్మెంట్ నెంబర్ని ఫైల్ చేసుకుని మనము ఫైల్ చేయడానికి ఉండే. బట్ ఇప్పుడు ఆధార్ ఎన్రోల్మెంట్ నెంబర్ అనేది లేదు ఆప్షన్. ఓన్లీ ఆధార్ నెంబర్ని డిక్లేర్ చేసి మాత్రమే ఫైల్ చేయాలి. ఆధార్ని ఇంతకుముందు ఏమైందంటే ఆధార్ పాన్ లింక్ చేయాలి కాబట్టి కొన్ని లింక్ అన్నప్పుడు ఆధార్ ఎన్రోల్మెంట్ నెంబర్ని వేసి ఫైల్ చేస్తుంటుంది. బట్ ఈ ఎన్రోల్మెంట్ ఐడితో ఫైల్ చేయడానికి రాదు. ఇవి కరెంట్ ఇయర్లో మీరు చెక్ చేసుకోవాల్సినవి అప్డేట్స్ అనమాట. సో కొన్ని రేట్స్కి సంబంధించి తర్వాత ఫారిన్ కంపెనీస్ కానీ డీల్ చేస్తుంటే ట్యాక్స్ రేట్ చేంజ్ కావడం 115 BAC ఎవరైతే స్టాండర్డ్ డిడక్షన్స్ ఉంటావో వాటికి సంబంధించి అప్డేట్స్. అండ్ సర్చార్జ్ అనేది అప్లికబిలిటీ కాదు కొన్ని ఫారిన్ కంపెనీకి రిలేటెడ్ వాటికి. అండ్ 44B ఈ క్రూషి షిప్పింగ్ బిజినెస్ నాన్ రెసిడెంట్ ఎవరైనా డీల్ చేస్తుంటే మెయిన్గా మనకి ఇటువంటి కేసు అనేది తగ్గుతుంది. పార్ట్నర్షిప్ ఫైల్ చేస్తుంటాం కాబట్టి ఇది మెయిన్గా చెక్ చేసుకోవాలి పార్ట్నర్షిప్ ఎవరైనా ఫైలింగ్ చేస్తుంటే. అండ్ క్యాపిటల్ గెయిన్ డీల్ చేస్తున్నప్పుడు ఇవి మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. లాంగ్ టర్మా, షార్ట్ టర్మా, ఆ డేట్ అనేది 23rd July 2024 తర్వాత ఉందా, బిఫోర్ ఉందా, ఆన్ ఆర్ ఆఫ్టర్ ఉందా, ఇది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్లో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినది. అదర్ ఇన్కమ్లో చూసుకుంటే మనకి ఈ డీమ్డ్ డివిడెండ్ కాన్సెప్ట్ బైబ్యాక్ రిలేటెడ్ ఏమైనా ఉంటే డీమ్డ్ డివిడెండ్ కాన్సెప్ట్కి సంబంధించి గుర్తుపెట్టుకోవాలి. అండ్ డిడక్షన్స్కి సంబంధించి అయితే 80CCDలు ఎన్పిఎస్ కాంట్రిబ్యూషన్ ఏమన్నా ఉంటే ఇంతకుముందు 10% ఇస్తుంటే ఇప్పుడు 14% అనేది ప్రొవైడ్ చేయాలి. ఇవి ఈ ఇయర్కి సంబంధించిన చేంజెస్ ఇన్ ఇన్కమ్ ట్యాక్స్. సో నెక్స్ట్ వీడియోలో ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్స్ ఎట్లా ఫైల్ చేయాలి అండ్ లేటెస్ట్ ఫార్మ్స్ ఎట్లా చూసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.